రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియగా ఇవాల్టికి తీర్పు వాయిదా వేసింది. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తోందని ఆసక్తి నెలకొంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియగా ఇవాల్టికి తీర్పు వాయిదా వేసింది. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తోందని ఆసక్తి నెలకొంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియగా ఇవాల్టికి తీర్పు వాయిదా వేసింది. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందోనని ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ సంబంధించి బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు తీర్పు కూడా వెలువడించనుంది. అయితే మొత్తానికి చూస్తే బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా చిక్కడపల్లి పోలీసులు అపోజ్ చేశారు. అయితే దీనిపైన బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు కూడా ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగించారు. అయితే కొనసాగించిన నేపథ్యంలో ఈ రోజు తీర్పు బెయిల్ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఆ నాంపల్లి కోర్టు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తీర్పు ఏ క్షణంలోనైనా, అంటే 10:30 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా ఈ యొక్క తీర్పు కూడా రావచ్చు. తీర్పు వచ్చిన దాని తర్వాత బెయిల్ కొట్టివేస్తుందా లేకపోతే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తుందా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించి ఆ తీర్పు ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.